టీఎస్పీఎస్సీ నిర్వహించబోతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోటీ పరీక్షలు సన్నద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువతి యువకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో భాగంగా పర్యావరణం నుంచి ఒక అంశాన్ని మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఇది పర్యావరణ పరిరక్షణకు భారతదేశంలో తీసుకోబడినటువంటి చర్యలు, అంటే ఎటువంటి చట్టాలు తీసుకురాబడినవి, ఆ చట్టాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన అంశాలు ఏమిటి, ఆ చట్టాల వెనుక ఉన్నటువంటి లోపాలు కానీ లేదా ఏమైనా ముఖ్యమైన అంశాలు కానీ ఏమైనా ఉంటే ఈ సెషన్లో మనం వాటన్నిటిని కూడా పరిశీలిద్దాం. సో భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి అంతర్జాతీయంగా 1972లో స్టాక్హోమ్ కన్వెన్షన్, స్వీడన్లో జరిగినటువంటి స్టాక్హోమ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇంపాక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్, అంటే మానవుని యొక్క ప్రమేయం పాత్ర పర్యావరణంపై ఏ విధంగా ఉన్నది అనే అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఒప్పందాల ప్రకారం దాంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఆయా దేశాల్లో ఆ ఒప్పందాలకు అనుగుణంగా చట్టాలు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. సో భారతదేశంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పర్యావరణము అనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక మౌలిక భావన రాజ్యాంగంలో కనుక పరిశీలించినట్లయితే మనకి ఆర్టికల్ 48A మరియు ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 51A, ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నటువంటివి 51A. సో ఈ రెండింటిలో కూడా పర్యావరణాన్ని గురించినటువంటి ఒక మౌలికంగా కొంతమేర ప్రస్తావించబడింది. ఆర్టికల్ 48A ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, నేల, భూమి, ఓకేనా, అలాగే అడవుల్లో ఉన్నటువంటి వివిధ ఆవరణ వ్యవస్థలు, అటవీయేతర భూములు కానివ్వండి, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి కొలనులు, సరస్సులు కానివ్వండి, నదులు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఏ స్థాయిలో కూడా పర్యావరణ కాలుష్యానికి గురి చేయకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇక ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి 51A అధికరణం కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి పౌరుడు తన దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరుల యొక్క పరిరక్షణకు పాటుపడాలి. వాటిని ఏ విధంగానూ కలుషితం చేయకుండా స్వచ్ఛతను కాపాడే విధంగా మానవుని యొక్క చర్యలు అనేవి ఉండాలి. సో 1972 స్టాక్హోమ్ కన్వెన్షన్ ప్రకారము, అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A మరియు 51A వీటి ప్రకారము, ఆర్టికల్ 48 మరియు 51A ప్రకారము భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు కొన్ని చట్టాలు తీసుకురాబండి. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ 1972 అనేది చాలా ప్రధానమైంది. సో దీన్ని వన్యమృగ సంరక్షణ చట్టం అంటున్నాం, 1972. సో వన్యమృగాలు అనేవి అటవీ భూముల్లో కానివ్వండి, ఓకేనా, అలాగే అటవీయేతర భూముల్లో కానీ ఉన్నట్లయినా వాటి యొక్క సంరక్షణకు ఎటువంటి నిబంధనలు పొందుపరిచారు మనం చూసినట్లయితే వీటిలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 2 ఉన్నటువంటి ఆ షెడ్యూల్స్లో ఉన్నటువంటి నిబంధనలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రెండు నిబంధనలు కూడా, షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 2 రెండు నిబంధనలు కూడా వన్యమృగ సంరక్షణకు పూర్తి స్థాయిలో సంరక్షణ కల్పించడానికి ఉద్దేశించబడినటువంటి నిబంధనలు ఇవన్నీ కూడా. ఈ నిబంధనలను అతిక్రమించి వ్యక్తి కానీ, సంస్థ కానీ, మరెవరైనా కానీ ఆ వన్యమృగాలకు ఏమైనా హాని తలపెట్టినా, వాటి యొక్క మరణానికి కారణమైనా లేదా వాటిని వేటాడినా చాలా అధిక మొత్తంలో జరిమానా మరియు జైలు శిక్ష వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక కొంచెం మాత్రం తీవ్రత తక్కువ కలిగినటువంటి వన్యమృగ సంరక్షణకు లేదా వన్యమృగాలపై జరిగినటువంటి ఇక ఏదైతే చర్యలు ఉన్నాయో కొంచెం తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే షెడ్యూల్ 3 మరియు షెడ్యూల్ 4లో, ఈ చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 3 మరియు షెడ్యూల్ 4లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము కొంతమేర తక్కువ మొత్తంలో జరిమానా విధించడానికి అవకాశం, అంటే నేర తీవ్రతను బట్టి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 కానీ లేదా షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 కానీ అన్వయిస్తారు. ఇక అలాగే మరొక షెడ్యూల్ కనుక పరిశీలించి షెడ్యూల్ 5లో ఉన్నటువంటి నిబంధనలు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పంట సమయంలో
మనము వ్యవసాయం సమయంలో వ్యవసాయం చేసే ప్రక్రియలో వ్యవసాయానికి హాని కలిగించేటటువంటి ఏవైనా చిన్న చిన్న క్రిములు కానివ్వండి, లేదా చిన్న చిన్న జంతువులు కానివ్వండి, వీటి వల్ల ఏమైనా మనకి ప్రమాదము లేదా ఉత్పత్తిలో దిగుబడి తగ్గడము వంటి చర్యలు కనుక ఉన్నాయి అనుకుంటే, ఉదాహరణకి ఎలుకలు కావచ్చు, లేదా కొన్ని క్రిమికీటకాదులు కావచ్చు, కొన్ని పక్షులు కావచ్చు, వీటిని వేటాడడంలో ఎటువంటి నిబంధనలు విధించబడలేదు. అంటే వేటాడమని చెప్పలేదు, కానీ వీటిని వేటాడితే ఎటువంటి కేసులు మనపై నమోదు కావు. సో ఏ షెడ్యూల్ ప్రకారము వ్యవసాయ ప్రక్రియలో ఉన్నటువంటి క్రిమునలు మరియు చిన్న చిన్న జంతువులను చంపినప్పటికీ మనకి జైలు లేదా జరిమానా శిక్ష విధించరు, లేదా వన్యమృగ సంరక్షణ చట్టం కింద వర్తించదు అన్నది మనం పరిశీలించినట్లయితే అది షెడ్యూల్ 5 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన షెడ్యూల్ 6 కనుక చూసినట్లయితే, ఈ షెడ్యూల్ 6లో ఉన్నటువంటి పొందుపరచబడినటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలని మనము వ్యవసాయ పరంగా కానీ మరియు ప్లాంటేషన్ పంటల ప్రకారం కానీ మనము సాగు చేయడానికి మనకి ఎటువంటి అవకాశం లేదు, హక్కులు లేవు. ఉదాహరణకి మనం ఎర్రచందనం మొక్కని కనుక తీసుకున్నట్లయితే, కొంతకాలం క్రితం వరకు కూడా ఈ ఎర్రచందనం మొక్కని మనం సాగు చేయడానికి అనుమతి లేదు. తర్వాత క్రమంలో ఎర్రచందనం సాగు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలాగే ఒక బ్యాంబూ ప్లాంట్ స్పీసెస్ తీసుకున్నామంటే మనము మన బ్యాంబూని కనుక తీసుకున్నట్లయితే, ఆ బ్యాంబూని 2021 వరకు లేదా 2019 వరకు దాన్ని సాగు చేయడానికి అనుమతి లేదు. ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఈశాన్య భారతదేశంలో దీన్ని పేదవాడి కలప అంటారు, వెదురుని. సో ఈ పేదవాడి కలప అయినటువంటి వెదురుని 2019లో ఆర్డినెన్స్ ద్వారా వాటిని కూడా వ్యవసాయ పద్ధతిలో సాగు చేసుకోవడానికి అనుమతించారు. ఎందువల్ల అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అధిక సంఖ్యలో విస్తరించినటువంటి మొక్క కూడా బ్యాంబూ. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అధిక శాతం విస్తీర్ణం బ్యాంబూ కింద, వెదురు కింద ఉన్నటువంటి దేశాన్ని కనుక చూసినట్లయితే భారతదేశంలో అధిక శాతం విస్తీర్ణం కింద ఉంది. కానీ ఉత్పాదకత విషయంలో మనం రెండో స్థానంలో ఉన్నాం. సో ఈ పేదవాడి కలప ద్వారా అనేక మంది ప్రజలు జీవనోపాధిని పొందుతున్నారు. ఒక ఈశాన్య భారతదేశమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా వెదురు ద్వారా తయారు చేసిన ఉత్పత్తులు ఉన్నాయి. చూసినట్లయితే మన వ్యవసాయ పరికరాల్లో కానీ, లేదా గృహ అవసరాలకు వినియోగించేటటువంటి కుర్చీలు కానీ, లేదా బల్లలు కానివ్వండి, లేదా మరేదైనా తట్టలు తయారు చేసుకోవడానికి, వీటన్నిటికి కూడా వెదురు చాలా అవసరం. సో ఈ వెదురుని ఒకప్పుడు 2019 వరకు మనం సాగు చేయడానికి అనుమతి లేనటువంటి ప్లాంట్గా ఉండేది. తరువాత దీన్ని 2019లో ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని కూడా సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని జాతులను ఏవైతే గుర్తించారో ఆ షెడ్యూల్ కింద వాటిని ఏ పరిస్థితుల్లోనూ మనము వ్యవసాయం మరియు ప్లాంటేషన్ పంటల కింద, అంటే టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్, ఇలా ఏదైతే మనం ప్లాంటేషన్ కొండ వాళ్ళ మీద ప్లాంటేషన్ పంటలను సాగు చేస్తున్నామో ఆ విధంగా సాగు చేయడానికి అనుమతి లేనటువంటి చట్టం ఏమిటంటే షెడ్యూల్ 6. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ వన్యమృగ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దీని ద్వారా కొన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థలు కూడా స్థాపించడం జరిగింది. అందులో మొదటిది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ స్టేట్ వైల్డ్ లైఫ్ అడ్వైజరీ బోర్డ్స్, అంటే జాతీయ వన్యమృగ బోర్డు మరియు రాష్ట్ర వన్యమృగ సూచనా బోర్డు, సలహా బోర్డు. సో ఈ రెండు బోర్డ్స్ కూడా దేని చట్టం కింద మనం ఏర్పాటు చేశామంటే జాతీయ వన్యమృగ సంరక్షణ చట్టం కింద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక చట్టం సెంట్రల్ జూ అథారిటీ ఉంది. సో జూస్లో ఉన్నటువంటి జూ పార్కులో ఉన్నటువంటి జంతువులు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, వీటి యొక్క అడ్మినిస్ట్రేషన్కు, వాటి యొక్క పరిపాలనాపరమైనటువంటి విధానాలని తయారు చేయడం కోసం ఏర్పడిన బోర్డు ఏమిటంటే సెంట్రల్ జూ అథారిటీ. ఇక మూడోది చూస్తే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, అంటే వన్యమృగాలపై జరిగే నేరాలు నియంత్రించేటటువంటి బ్యూరో, ఒక సంస్థ. అలాగే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీన్ని కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 4 బోర్డులు కూడా మనము ఈ వన్యమృగ సంరక్షణ చట్టం కింద మనం ఏర్పాటు చేసుకోబడినటువంటి బోర్డులు. ఇక
పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1972లో వన్యమృగ సంరక్షణ చట్టం మనం చేసుకున్నట్లయితే 1974లో చేయబడిన చట్టం ఏంటంటే ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, అంటే నీటి కాలుష్య నియంత్రణ చట్టం. ఇది 1974లో చేయబడిన చట్టం. సో భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, నీటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఈ నీటి వనరులు అనేక చర్యల ద్వారా మనం వాటిని కలుషితం చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లోంచి వచ్చేటువంటి మురుగునీరు కానివ్వండి, వీటిని శుద్ధి చేయకుండానే మనము సహజమైనటువంటి జలాశయాల్లోకి, నదులు లేదా కుంటలు లేదా వాగుల్లోకి, చెరువుల్లోకి మనము శుద్ధి చేయబడినటువంటి అన్ట్రీటెడ్ వాటర్ని ఏదైతే ఉందో దాన్ని నేరుగా విడుదల చేయడం వల్ల స్వచ్ఛమైన నీరు మొత్తం కూడా కలుషితమయ్యి ఉపయోగంలోకి రానట్లుగా తయారవుతుంది. చట్టం యొక్క లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జలాశయాల నీటి వనరుల యొక్క స్వచ్ఛతను కాపాడి కాలుష్యం కాకుండా, కాలుష్యం బారిన పడకుండా ప్రజలకు, వ్యవసాయానికి స్వచ్ఛమైనటువంటి నీటిని అందించే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ చట్టం తయారు చేయబడింది. ఉదాహరణకు భారతదేశంలో కనుక ఉన్నటువంటి నీటి వనరులను కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం 100% నీటి వనరుల్లో 80% నీటి వనరులు ఇప్పటికి కలుషితం అయిపోయాయి. సో కలుషితం కాని నదులు అంటే కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మాల్వాపేట భూమి ప్రాంతంలో ఉన్నటువంటి మార్వార్ అప్లాండ్స్లో ఉన్నటువంటి బనాసు, ఓకేనా, దాని యొక్క ఆ ప్రాంతంలో ఉన్న నదులు మాత్రమే కొంతవరకు, చంబల్ నది, ఈ నదులు మాత్రమే కొంతవరకు కాలుష్యం బారిన పడకుండా ఉన్నటువంటి నదులు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో చూసినట్లయితే గోదావరి, కృష్ణా, కావేరి కూడా అధిక కాలుష్యం బారిన పడిపోయినట్టున్నాయి. ఇక గంగా నది పరిస్థితి మనం చెప్పనవసరం అవసరం లేదు. సో ఈ విధంగా జలవనరులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వచ్ఛతను కాపాడడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వ పరిధిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ రెండు బోర్డులకు ఈ స్వచ్ఛతను కాపాడి కాలుష్యాన్ని నివారించడం అనే ఒక అంశాన్ని వీటికి అప్పగించడం జరిగింది. అలాగే సిపిసి, అలాగే ఎస్పిసి, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ రెండు కూడా ఈ కాలుష్య నివారణకు అవసరమైనటువంటి చర్యల్ని, దానికి తగినటువంటి గైడ్లైన్స్ని, మార్గదర్శకాలని రూపొందించి ఆ చర్యలను ఇంప్లిమెంట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే మున్సిపాలిటీ నుంచి కానివ్వండి, మన ఇండస్ట్రియల్ కారిడార్స్, పారిశ్రామిక వాడల నుంచి వచ్చేది కానివ్వండి, అలాగే మరే ఇతర కాలుష్య కారకాల నుంచి వచ్చేటటువంటి నీటి వనరులను కానివ్వండి, వీటన్నిటిని కూడా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఒక విధి విధానాలు రూపొందించి కాలుష్య నియంత్రణకు అవసరమైనటువంటి చర్యలు, అంటే ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడము. సో ఇలాంటివన్నీ కూడా వాటికి ఆయా సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసి నీటి స్వచ్ఛతను కాపాడడంలో ఇవన్నీ కూడా ఈ రెండు సంస్థలు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇక 1986లో తీసుకురాబడినటువంటి మరొక చట్టాన్ని పరిశీలించినట్లయితే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది చాలా ప్రధానమైనటువంటి యాక్టు. దీనికి కూడా భూమిక రెండు అంశాలను మనం పరిశీలించవచ్చు ఈ చట్టం తీసుకురావడానికి. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే పర్యావరణ పరిరక్షణ చట్టం కనుక పరిశీలించినట్లయితే ఇది 1972లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టాక్హోమ్ డిక్లరేషన్ ప్రకారం ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం భారతదేశంలో అప్పటికే ఉంది. కానీ 1984లో డిసెంబర్ 2వ తేదీ రాత్రి 3వ తేదీ ఉదయం లోపల యూనియన్ కార్బైడ్ కంపెనీ, మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో ఉన్నటువంటి ఈ కంపెనీలో సంబంధించినటువంటి గ్యాస్ ఏదైతే లీక్ అయిందో, మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ లీక్ అయింది. ఇక్కడ ఈ మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ లీక్ అవడం వల్ల దాదాపు ఒక 12 గంటల పరిధిలోనే, గ్యాస్ లీక్ అయిన సందర్భం నుంచి 12 గంటల పరిధిలోనే 10,000 మంది చనిపోతే, ఆ తర్వాత మరలా 12 గంటల్లో ఒక 10,000 వరకు మరణించినట్లుగా అంచనా. సో మొత్తం మీద 15,000 నుంచి 20,000 వరకు ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో, గ్యాస్ ట్రాజడీలో మరణాలు సంభవించాయి. సో ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైనటువంటి విపత్తుగా మనం దీన్ని పరిగణించవచ్చు. సో ఈ విపత్తు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక చర్య ఏమిటంటే
ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మనము ఈ ఏవైతే ఉన్నాయో మన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి లేదా నేషనల్ పార్క్స్ కానివ్వండి, ఈ నేషనల్ పార్క్ని కనుక మనం చూసినట్లయితే ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అని, దాని తర్వాత బఫర్ జోన్ అని, దాని తర్వాత ట్రాన్సిషన్ జోన్ అని 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఈ అంశాన్ని మళ్ళీ డీటెయిల్గా మరొక ఎపిసోడ్లో చూద్దాం. సో ఈ కోరు, దాని తర్వాత ఉన్నటువంటి బఫర్ జోను, దాని తర్వాత ఉన్నటువంటి పరివర్తన మండలం అంటాం దీన్నే, ట్రాన్సిషన్ జోను. సో ఈ ట్రాన్సిషన్ జోన్ తర్వాత కూడా ఇక్కడి వరకు మాత్రమే మనకి అటవీ చట్టం ప్రకారం రక్షణ కల్పించబడింది. దీని తర్వాత ఉన్నటువంటి ఒక సున్నితమైన అంశం ఉందని మళ్ళీ. సో అడవి పక్కనే కనుక మనం ఏమైనా నిర్మాణాలు చేసినా లేదా ఎటువంటి ఫ్యాక్టరీలు స్థాపించినా లేదా మరేమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా దాని యొక్క పొల్యూషన్ ప్రభావం కానివ్వండి లేదా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఈ కోర్ మీద, బఫర్ జోన్ మీద, ట్రాన్సిషన్ జోన్ మీద ఉంటుందనే ఉద్దేశంతో మరలా ఈ చట్టం ప్రకారం మనం ఏదైతే తీసుకున్నామో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి, సో 1986లో చేయబడినటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారము ఈ బఫర్ జోను, ట్రాన్సిషన్ జోన్ అవతల ఉన్నటువంటి ఒక 10 కిలోమీటర్ల పరిధి ప్రాంతాన్ని మనము సున్నితమైనటువంటి మండలంగా, ఎకో సెన్సిటివ్ జోన్గా మనం దీన్ని గుర్తించడం జరిగింది. సో పర్యావరణ సున్నిత మండలము. సో ఈ ఎకో సెన్సిటివ్ జోన్ ఏదైతే ఉందో ఆ ఎకో సెన్సిటివ్ జోన్ని ఏ చట్టం ద్వారా నియమించాము, ఏర్పాటు చేశామంటే పర్యావరణ పరిరక్షణ చట్టము 1986 ప్రకారం ఎకో సెన్సిటివ్ జోన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 10 కిలోమీటర్లు కన్నా దీన్ని బఫర్ జోన్గా గుర్తిస్తారు మళ్ళీ. సో 10 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్గా మనం మరొక అంశం కనుక మనం పరిశీలించినట్లయితే ఈ చట్ట పరిధిలో కూడా కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను ఏర్పాటు చేయబడినాయి. అవి భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యంలో ఉన్నటువంటి జెనెటిక్ రిసోర్సెస్ని కాపాడడం. సో దానికోసం బోర్డుని ఏర్పాటు చేశారు. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. అలాగే భారతదేశ తీర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల పరిరక్షణ కోసం కూడా మరొక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక సంస్థని. అది నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ఈ 2 సంస్థలు కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలను మనం పరిశీలించినట్లయితే దీని స్టాక్హోమ్ డిక్లరేషన్ అనుగుణంగా, అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజడీకి అనుసరించి దీన్ని ఏర్పాటు చేయడం, ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మనకి నేషనల్ పార్క్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి గుర్తించబడినటువంటి ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు ఆవల ఉన్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఒక సున్నిత మండలాన్ని కూడా దీన్ని గుర్తించాము, ఎకో సెన్సిటివ్ జోన్ని. సో ఎకో సెన్సిటివ్ జోన్ కూడా మనం ఈ చట్టం ద్వారానే గుర్తించబడినాయి. అలాగే మనం చెప్పుకున్నటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, ఈ 2 కూడా మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక కోస్టల్ జోన్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో దీన్నే సిఆర్జెడ్ అంటాం. సో కోస్టల్ రెగ్యులేటరీ జోన్, సిఆర్జెడ్ని కనుక మనం పరిశీలిస్తే ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు సిఆర్జెడ్లు అంటే కోస్తా తీర ప్రాంత నియంత్రణ. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని 2018లో రూపొందించారు. ఈ మార్గదర్శకాలు ఏ కమిటీ నివేదిక ఆధారంగా అంటే శైలేష్ నాయక్ కమిటీ నివేదిక ఆధారంగా నియమించబడినటువంటి, ఏర్పాటు చేయబడినటువంటి మార్గదర్శకాలు ఇవి. ఈ మార్గదర్శకాలను ఆమోదించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీని యొక్క ప్రధాన లక్షణాలను పరిశీలించినట్లయితే మనకి తీర ప్రాంతాల్లో సహజంగానే సహజ విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలలో నదీ ముఖ ద్వారాల వద్ద, నదికి ఇరువైపులా చాలా కిలోమీటర్ల మేర పరిధిలో మనకి వరదల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ యొక్క ప్రభావం ధన నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఏదైనా 2 కావచ్చు. సో ఇటువంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది మనకి శైలేష్ నాయక్ కమిటీ కూలంకషంగా చర్చించింది. అలాగే కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తీర రేఖ వెంబడి ఉన్నటువంటి జలాశయాలు కావచ్చు, ఉదాహరణకి పులికాట్ సరస్సు, చిల్కా సరస్సు, అలాగే మడ అడవులు ఉన్నటువంటి సుందర్బన్స్ ప్రాంతం కావచ్చు. సో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి ఎకో సెన్సిటివ్గా ఉన్నటువంటి
ఆవరణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవరణ వ్యవస్థలకి, ఆ ఆవరణ వ్యవస్థలోని జీవ వైవిధ్యానికి ఎటువంటి ఆటంకము, ఇబ్బంది, కాలుష్యం జరగకుండా ఉండే విధంగా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానిక ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీయకుండా వారికి చేపలను వేటాడుకోవడం, మిగిలినటువంటి జలచరాలని మనం వారి యొక్క జీవనోపాధికి ఉపయోగించుకోవడం అనే అంశాలను కూడా ఇందులో పరిరక్షించడం జరిగింది. ఇక ఈ సిఆర్జెడ్ ఏదైతే ఉందో, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఏదైతే ఉందో, ఈ సిఆర్జెడ్ని 4 రకాలుగా వర్గీకరించారు. మొట్టమొదటిది వచ్చి ఈ సుందర్బన్స్ ప్రాంతము లేదా కోరల్ రీఫ్స్ ఉన్నటువంటి ప్రాంతము, అలాగే మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి తాబేళ్లను పరిరక్షించేటటువంటి ఈ ప్రాంతము, బిత్రకనిక నేషనల్ పార్క్ ఉంది సుందర్బన్స్ మన ఒడిస్సాలో. సో ఈ సుందర్బన్స్లో ఉన్నటువంటి లేదా మడాడోలో ఉన్నటువంటి అన్ని తీర ప్రాంతాలని, అలాగే సముద్రంలో ఉన్నటువంటి ఓకేనా ఈ కోస్టల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రవాళ భిత్తికలు, అలాగే ఈ తాబేళ్లు తదితర నివాస ప్రాంతాలను సంరక్షించే ఈ ప్రాంతం అంతటిని కూడా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ 1 కింద దీన్ని మనం వర్గీకరించుకున్నాం. ఇక కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2 కనుక పరిశీలించినట్లయితే ఇవి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజంగా ఏర్పడినటువంటి ప్రాంతాలు. ఇవి నదులు మేట వేయడం ద్వారా ఏర్పడినట్టు కావచ్చు, లేదా సముద్ర తీర ప్రాంతంలో అలల ద్వారా ఏర్పడినటువంటి సముద్రపు బీచ్లు కానీ ఇవన్నీ కూడా ఈ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ 2 కింద ఏర్పాటు చేశారు. ఇక రెగ్యులేషన్ జోన్ 3 కనుక మనం పరిశీలించినట్లయితే కోస్తా తీర నియంత్రణ మండలి 3ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనీయంగా అభివృద్ధి చెందని ప్రాంతాలు ఉంటాయి. అంటే అంతగా ఆర్థిక ప్రాధాన్యత మనకు లేనటువంటి ప్రాంతాలు అనుకోవచ్చు, లేదా తీర ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలను కనుక అనుకోవచ్చు. వీటన్నిటిని కూడా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ 3లో ఏర్పాటు చేశారు. అలాగే మనకి సముద్రం వెంబడి ఉన్నటువంటి ప్రాదేశిక జలాలు ఏవైతే ఉన్నాయో, ఇది సముద్రం అయితే ఈ ప్రాదేశిక జలాలు 200 నాటికల్ మైళ్ళ వరకు ఉన్నటువంటి జలాలు మనకి ప్రాదేశిక జలాలు. సో ఈ ప్రాదేశిక జలాల వరకు, అంటే లో టైడ్ నుంచి చిన్న అల వచ్చే ప్రాంతం నుంచి ప్రాదేశిక జలాల వరకు ఉన్నటువంటి ఈ జోన్ మొత్తాన్ని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 4గా వర్గీకరించడం జరిగింది. సో ఈ 4 జోన్లలో తీసుకోవలసినటువంటి చర్యలు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి చర్యల ద్వారా మన తీర ప్రాంతాన్ని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ సంపదని, వన్యమృగ సంపదని, జీవ వైవిధ్యాన్ని మనం రక్షించుకొని మన యొక్క ఆవరణ వ్యవస్థను కాపాడుకోవాలి అనే అంశాలని నిర్దేశించేందుకు ఈ కోస్టల్ రెగ్యులేషన్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక దీని తర్వాత వచ్చినటువంటి చట్టం కనుక మనం పరిశీలించినట్లయితే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి చట్టం ఇది. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మన ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే కొన్ని శక్తి వనరులు కావచ్చు, వీటి యొక్క వినియోగంలో వస్తున్నటువంటి వృధా ఏదైతే ఉందో, వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం అనే ప్రధాన లక్ష్యంగా తీసుకురాబడిన చట్టం ఇది. శక్తి నియంత్రణ చట్టం 2001లో ఏర్పాటు చేయబడినటువంటి చట్టం, ది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001. అలాగే ఈ చట్టంలో మిగిలిన అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ పరిశ్రమలలో ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలి, మన ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి వినియోగించుకునే క్రమంలో, విద్యుత్ శక్తిని ఉపయోగించుకునే క్రమంలో ఎంత మేర మనం విద్యుత్ శక్తిని ఈ ప్రాంతంలో ఆదా చేయవచ్చు, అలాగే ఎటువంటి యంత్రాలు మనం ఉపయోగించడం ద్వారా విద్యుత్ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది, ఇలాంటి అన్ని అంశాలను కూడా క్రోడీకరించడం జరిగింది ఈ చట్టంలో. తర్వాత మరొక ప్రధానమైన అంశం చూసినట్లయితే, మనకి వ్యాపార భవనాల నిర్మాణం చేస్తున్నాం. ఆ వ్యాపార భవనాల నిర్మాణంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగం ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, ఎంత మేర వాటి యొక్క స్టాండర్డ్స్ ఏమిటి, వాటికి ఉన్నటువంటి రెగ్యులేషన్స్, రూల్స్ ఏమిటి, వీటన్నిటిని కూడా ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001లో మనం పొందుపరచుకోవడం. అలాగే ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థను కూడా మనం పరిశీలించినట్లయితే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మరొక ప్రధానమైనటువంటి చట్టబద్ధ. ఇక 2002లో చేయబడినటువంటి ఈ బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్, అంటే జీవ వైవిధ్య చట్టం, జీవ వైవిధ్య పరిరక్షణ చట్టాన్ని కూడా చెప్పొస్తుంది. సో ఈ జీవ వైవిధ్య పరిరక్షణ చట్టాన్ని 2002లో చేసినటువంటి చట్టాన్ని మనం పరిశీలించినట్లయితే
చాలా ప్రధానమైన చట్టం ఇది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యం ఏమైతే ఉందో ఆ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి సంస్థలు మనం స్థాపించినట్లయితే జీవ వైవిధ్య పరిరక్షణ మనకి సులభతరం అవుతుందనే ఉద్దేశంతో 3 సంస్థలను కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిది జాతీయ జీవ వైవిధ్య అథారిటీ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. కన్నా రెండవది స్టేట్ బయోడైవర్సిటీ అథారిటీ, అంటే ఆయా రాష్ట్రాల యొక్క పరిధిలో జీవ వైవిధ్య పరిరక్షణకు ఒక బోర్డుని ఏర్పాటు చేసుకోవడం, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్. అలాగే మరొక అంశం ఏంటంటే బయోడైవర్సిటీని ఏ విధంగా నిర్వహించాలి, జీవ వైవిధ్యాన్ని ఎలా నిర్వహించాలి అనే దానికి కమిటీల ఏర్పాటు. సో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్, ఇవన్నీ కూడా ఈ చట్టం కింద మనము తీసుకురావడం జరిగింది. మరొక ప్రధానమైన చట్టము, ఇప్పటికీ కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి చట్టము 2006లో తీసుకురాబడినటువంటి షెడ్యూల్డ్ తెగల మరియు అడవుల్లో స్థానికంగా నివసిస్తున్న తెగల యొక్క హక్కుల చట్టం ఇది. వాళ్ళ యొక్క హక్కులను గుర్తించే చట్టం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలపర్స్ యాక్ట్ 2006 రిగార్డింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలపర్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో వీరికి సంబంధించినటువంటి ఇటువంటి రక్షణ కల్పించాలి. ఆయా ప్రాంతాల్లో అడవుల్లో స్థానికంగా ఉన్న ప్రజలకు ఎటువంటి అవకాశాలు ఇవ్వాలి, భూమి మీద గిరిపుత్రులకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి అనే అంశం దీంట్లో గుర్తించడం జరిగింది. సో దీన్ని కనుక చూసినట్లయితే వాళ్ళ యొక్క తరతరాలుగా ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో ఆ తరతరాలుగా నివసిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ షెడ్యూల్డ్ తెగల యొక్క హక్కులను గుర్తించాలి. అటవీ భూముల్లో వారు ఏదైతే వ్యవసాయం అనుసరిస్తున్నారో ఆ వ్యవసాయాన్ని కూడా గుర్తించి వారికి ఆ వ్యవసాయ భూములపై కూడా హక్కు కల్పించే విధంగా తీసుకురాబడిన చట్టం ఇది. దీంతో పాటుగా వారి యొక్క జీవ వైవిధ్యాన్ని, వారి యొక్క జీవనోపాధిని రక్షిస్తూనే వారి ద్వారానే జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందించే విధంగా చర్యలు తీసుకోబడుతూ పర్యావరణాన్ని మనము అభివృద్ధి పరచుకోవడం, అలాగే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సున్నితమైన సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము పరిరక్షించడం అనేది ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఈ చట్టంలో 4 హక్కులు గుర్తించబడినాయి. అవి ఆయా ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగల ప్రజలకు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు కావచ్చు 4 హక్కులు కనుక గుర్తిస్తే, ఒకటి టైటిల్ రైట్స్. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో వారు వ్యవసాయం చేసుకుంటున్నట్లయితే ఎంత భూమిని వ్యవసాయం చేసుకోవచ్చు అనేది చూసినట్లయితే గరిష్టంగా 4 హెక్టేర్ల వరకు ఒక్కొక్క కుటుంబానికి వ్యవసాయ వినియోగానికి భూమిని కేటాయించి, అలాగే ఆ అటవీ ప్రాంతాలలో వారి పశువులు ఏదైతే మేపుకుంటున్నారో గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ గ్రేజింగ్ ల్యాండ్స్ని కూడా గుర్తించడం, వాటిని మార్క్ చేయడం. అలాగే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులు, వారు నడకదారులను ఉపయోగించే రహదారులు వారు కానివ్వండి లేదా ఆ పశువులు కానివ్వండి తిరిగే దారులను కూడా గుర్తించి వాటిని రక్షించడం. ఇక రెండవది కనుక మనం చూసినట్లయితే యూజ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఉపయోగించుకునే హక్కు ఏవైతే ఉందో దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అటవీ ఉత్పత్తులు ఎంతవరకు మనం సేకరించవచ్చు. అంటే గుర్తించబడినటువంటి అటవీ ఉత్పత్తులు, మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని వాళ్ళు సేకరించుకోవడానికి వారికి హక్కు కల్పించబడింది. ఈ హక్కుతో పాటుగా పశువులు ఉన్నటువంటి మార్గాలని, ఆ అటవీ భూముల యొక్క వాటి యొక్క అవి పశువులు మేపుకునే ప్రదేశాలను కూడా ఇందులో గుర్తించడం జరిగింది. ఈ మొదటి దాంట్లో కూడా 4 హెక్టేర్ల వరకు భూమి ఏదైతే ఉందో వాటిని వ్యవసాయానికే కాకుండా ఈ పాడి పరిశ్రమ అభివృద్ధించడానికి కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇక మూడవది, ఏదైనా సందర్భంలో ఒక అటవీ ప్రాంతాన్ని మన పారిశ్రామిక వృద్ధికి కావచ్చు లేదా ఒక డ్యామ్ నిర్మాణానికి కావచ్చు కేటాయించినట్లయితే ఆ సందర్భంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక తెగల ప్రజలకి పునరావాసం కల్పించడము, వారి జీవనోపాధికి భద్రత కల్పించడము, అలాగే వారి యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కోల్పోకుండా చూడడం, వారికి పునరావాసం కల్పించినప్పుడు మరలా మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ కూడా ఈ హక్కులన్నీ కూడా 3వ హక్కుగా మనం గుర్తించవచ్చు. వీటిని రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ రైట్స్ అంటాము. ఇక 4వది అటవీ నిర్వహణ హక్కులు, అంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ రైట్స్. వీరు అభివృద్ధి చేసినటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు మొక్కలు నాటుకొని వాటి ద్వారా వచ్చే ఫలసాయాన్ని కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు, వ్యవసాయం ద్వారా వచ్చే ఫలసాయం. సో ఆ అభివృద్ధి చేసిన అటవీ ప్రాంతాలపై వారికి కూడా హక్కులు కల్పించడం, ఆ అటవీ పునరుద్ధరణని మరింత వేగవంతంగా వారి ద్వారా అయ్యేటట్లుగా చూడడం, ఈ అటవీ పునరుద్ధరణలో స్థానిక సాంప్రదాయ ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెగలు ఏవైతే ఉన్నాయో
వారందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం కల్పించడం ఇందులో ప్రధానమైన అంశంగా మనం గమనించాలి. ఇక మరొక చట్టాన్ని మనం పరిశీలించినట్లయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. సో 2010లో తీసుకురాబడినటువంటి ఈ చట్టము ఒక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రతి భారతీయుడికి, ప్రతి భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తికి, అలాగే జీవ వైవిధ్యంలో ఉండే ప్రతి ప్రాణికి ఒక సుహృద్భావమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, పర్యావరణాన్ని కల్పించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో 1992 దళిత్రి సదస్సును అనుసరించి ఈ చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఈ చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఒక 8 చట్టాలు, 8 చట్టాలు మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదే నీటి కాలుష్య నియంత్రణ చట్టము, నీటి కాలుష్యం మరియు సెస్ చట్టము, అలాగే ఎయిర్ పొల్యూషన్ గాలి కాలుష్య నియంత్రణ చట్టము, అటవీ పరిరక్షణ చట్టము, అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టము, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991, అలాగే 2002లో జరిగినటువంటి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య పరిరక్షణ చట్టము. సో ఇది జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం. సో ఈ జీవ వైవిధ్య ఇవన్నిటినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇక ఈ చట్ట పరిధిలో రానటువంటి చట్టాలను కనుక పరిశీలించినట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 రాదు. ఇప్పుడు షెడ్యూల్ తెగల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో 2006లో ఉన్నాయో చేయబడిన చట్టము, ఇవి కూడా ఈ పరిధిలోకి రాదు. ఇక వీటితో పాటుగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని కూడా మనము మరలా హైకోర్టు, సుప్రీంకోర్టులో మనం సవాల్ చేయడానికి, ఛాలెంజ్ చేయడానికి కూడా హక్కులు ఉన్నాయి. సో అభ్యర్థులందరూ కూడా ఈ చట్టాలపైన మంచి అవగాహన కలిగి అటు ప్రిలిమ్స్లో కానివ్వండి, ఇటు మెయిన్స్లో కానివ్వండి, ఏ విధంగా వచ్చినా కూడా మనము ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉంది. ధన్యవాదాలు.